హాయ్, వెల్కమ్ టు సుధాకర్ సార్ క్లాసెస్. నేను మీ సుధాకర్ సార్. ఎవరైతే కొత్తగా ఈరోజు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక మీ నుంచి నేను కోరుకునేది ఈ వీడియోకు ఒక లైక్ మరియు కామెంట్స్. మరి నిన్నటి గత వీడియోలో అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఏంటి ఇంతకుముందు అడిగినటువంటి క్వశ్చన్, భారతదేశంలో ఏ విమానాశ్రయానికి షాహీద్ భగత్ సింగ్ విమానాశ్రయం అని పేరు పెట్టారు? అంటే పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని చండీగఢ్ విమానాశ్రయానికి షాహీద్ భగత్ సింగ్ విమానాశ్రయం అని పేరు పెట్టారు. సో మనం గత వారం రోజుల నుంచి కరెంట్ అప్డేట్ జాగ్రత్త చూస్తున్నాం. మరి ఈరోజు టాపిక్ చూసినట్లయితే, నిన్న గత వారంలో తెలంగాణ రాష్ట్రం ఇతర దేశానికి బియ్యం ఎగుమతి చేసింది. అంటే చూడండి, ఒక తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు ఇతర దేశాలకు ప్రత్యేకంగా ఎగుమతి చేస్తున్నాయి. అలాంటి అంశాలు చూద్దాం. అంటే భారతదేశం అనేకంగా ఎగుమతులు చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే విశాఖపట్నం ఓడరేవు నుంచి జపాన్కి ఎగుమతి చేస్తుంది. ఇవి చాలా రకాల ఎగుమతులు ఉన్నాయి. కానీ ఈ మధ్యలో కరెంట్ అప్డేట్ జాగ్రఫీలో చూసినట్లయితే ఇటీవలి కాలంలో కొన్ని ప్రత్యేకంగా ఎగుమతులు కొన్ని రాష్ట్రాలు ఇతర దేశాలకు చేస్తుంది. అందులో చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం బియ్యం ఏ దేశానికి ఎగుమతి చేస్తుందంటే ఫిలిప్పీన్స్ దేశానికి బియ్యంని ఎగుమతి చేస్తుంది తెలంగాణ రాష్ట్రం. మరి ఒడిస్సా రాష్ట్రం నుంచి మునగాకు లేదా మొరియా లేదా మన భాషలో, మన తెలుగు భాషలో ఏమంటారంటే బుడంకాయలు ఎక్కడికంటే దుబాయ్ దేశానికి దిగుమతి చేస్తుంది. అంటే మునక్కాయలు అంటే ఒడిస్సీ లాంగ్వేజ్లో మొరియకాయలు అని చెప్తున్నారు. అంటే బుడంకాయలను ఎగుమతి చేయడం జరుగుతూ ఉంటుంది. మరి మిజోరాం రాష్ట్రం నుంచి సింగపూర్కి ఏం ఎగుమతి చేస్తున్నారంటే అంతురియాం పూలని ఎగుమతి చేస్తున్నారు. ఎక్కడి నుంచి? మిజోరాం నుండి సింగపూర్కి. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి బంగ్లాదేశ్కి ఏంటిదంటే బెల్లాన్ని ఎగుమతి చేస్తున్నారు. బెల్లం ఉత్తరప్రదేశ్లోని ముజఫర్పూర్లో ఉన్నటువంటి జిఐ ట్యాగ్ పొందినటువంటి బెల్లాన్ని బంగ్లాదేశ్కి ఎగుమతి చేయడం జరుగుతూ ఉంటుంది. ఎగుమతి చేస్తున్నారు. ఇవి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక రాష్ట్రాలు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నవి. అంటే తెలంగాణ బియ్యం ఫిలిప్పీన్ దేశానికి, ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి బుడంకాయలు లేదా మునక్కాయలు దుబాయ్ దేశానికి, మిజోరాం రాష్ట్రం నుంచి సింగపూర్కి అంతురియాం పూలు, ఉత్తరప్రదేశ్లోని ముజఫర్పూర్లో ఉన్నటువంటి బెల్లంని బంగ్లాదేశ్కి ఎగుమతి చేస్తున్నారు. ఇవంటి ఇటీవలి కాలంలో భారతదేశంలో నుంచి రాష్ట్రాల నుంచి ఇతర దేశాలకి ప్రత్యేకంగా ఎగుమతి చేస్తున్నటువంటి అంశాలు. సో మరి రేపటి ప్రశ్న ఇండోనేషియా రాజధాని జకార్తా. అయితే ఇటీవలి కాలంలో ఇండోనేషియా రాజధానిని జకార్తా నుంచి ఎక్కడికి మార్పు చేసింది? ఇది క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఇండోనేషియా రాజధానిని జకార్తా నుంచి ఎక్కడికి మార్చారు? సమాధానం తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్కి కానీ ఇతరులకు కానీ లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.